హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. శ్రీరామనవమికి దేవునికి ప్రసాదంగా చేసే చలిమిడి, వడపప్పు, పానకం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇవి శ్రీరామనవమికి ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదాలు. ఇప్పుడు వీటి ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా పచ్చి చలిమిడిని తయారు చేసుకుందాం. ఇప్పుడు చలిమిడి కోసం అరకప్పు పొడి బియ్యం పిండిని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి. అరకప్పు పొడి బియ్యం పిండిలో పావు కప్పు బెల్లం వేసుకోండి. ఇప్పుడు పిండిలో బెల్లం బాగా కలిసేటట్టు కలపండి. బియ్యం నానబెట్టి తడి బియ్యం పిండితో కానీ లేదా పొడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల బెల్లం పిండిలో బాగా కలిసిపోతుందండి. ఈ పిండిని అదే ప్లేట్లో వేసుకుని దానిలో పావు స్పూన్ యాలకుల పొడి, చిటికెడు సాల్ట్ వేసుకుని అంతా బాగా కలుపుకోండి. దీనిలో ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా ముద్దలా అయ్యేటట్టు కలపండి. ఇప్పుడు దీనిపై 1 స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలపండి. నెయ్యి వేయడం వల్ల చలిమిడికి మంచి రుచి వస్తుందండి. తర్వాత దీనిలో కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకుని అంతా కలిపి ఇలా ఉండలా తయారు చేసుకుని ఒక బౌల్లో పెట్టుకోండి. అంతేనండి, పచ్చి చలిమిడి రెడీ అయిందండి. ఇప్పుడు వడపప్పు ఎలా చేయాలో చూద్దామా? పావు కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. ఇలా నానిన పెసరపప్పుని వాటర్ అంతా పోయే వరకు వడకట్టి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుని అంతా ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత దానిపై చిన్న బెల్లం ముక్కను పెట్టండి. దీనిపై ఒక తులసి దళం ఉంచి ఇలా రెడీ చేసుకున్న వడపప్పుని పక్కన పెట్టండి. ఇప్పుడు పానకం తయారు చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకుని దానిలో గరిటెడు తురిమిన బెల్లం వేసుకోండి. ఇలా వేసుకున్న బెల్లంలో 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూ కరిగించండి. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు 10 నుండి 12 మిరియాలను అలాగే 3 యాలకులను తీసుకుని మెత్తగా పొడి చేయండి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న పానకంలో ఈ పొడిని వేసి దానితో పాటు కొంచెం సాల్టు, చిటికెడు పచ్చకర్పూరం వేసుకోండి. పచ్చకర్పూరం చాలా తక్కువగా వేసుకోండి. ఎక్కువ వేశారంటే రుచే మారిపోతుందండి. పచ్చకర్పూరం వేయడం వల్ల స్మెల్, రుచి చాలా బాగుంటాయండి. ఇలా రెడీ చేసుకున్న పానకాన్ని ఒక గ్లాసులో పోసుకుని దానిపై తులసాకులను ఉంచి పక్కన పెట్టండి. అంతేనండి, శ్రీరామనవమి రోజు ఇలా 3 ప్రసాదాలు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.